హలో అండి, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మా ఇంటి పక్కనే పెంచుకున్న పసుపు మొక్కనైతే తీస్తున్నాము. చూడండి, నేను అండ్ మా పిల్లలు కూడా కలిపి తీస్తున్నాము. మా చేతులతో మేము పెంచిన పసుపు మొక్కని తవ్వి తీయడం చాలా సరదాగా సంతోషంగా ఉంది. ఈ పనిలో నాకు తోడుగా నా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది, అలాగే సరదాగా కూడా ఉంటుంది పిల్లలకు కూడా. ఇలా పిల్లలతో పాటు పని చేయించడం వల్ల ప్రకృతి మీద ప్రేమ కలుగుతుంది. అదేవిధంగా ఏ సీజన్లో ఎలా మొక్కలు పెంచుకోవాలి ఏంటనే అవగాహన కూడా ఉంటుంది. ఇంకొకటి, ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇలా మట్టిలో ఆడితే చాలు ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా మట్టిలో కూడా పిల్లల్ని ఆడుకొనివ్వాలి. ఇలా పనులు చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. అది కాకుండా నాకైతే ఈ మొక్కలు కనీసం నేను తవ్వేటప్పుడు మొక్క కూడా కనిపించలేదు, ఎండిపోయిన మొక్క. నేను ఇంతకాలం ఎందుకు ఉంచానంటే, ఎలాగో ఉగాదికి పసుపు కొమ్ములు కావాలి కదండి, బయట నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లోనే మనం పెంచుకున్నది తీసుకోవడం చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే తీస్తున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకే ఒక్క పసుపు మొక్క అండి, దానికి దగ్గరగా కేజీ దుంపల వరకు వచ్చాయి పసుపు దుంపలు. చూడండి, మా పిల్లలు అయితే ఎంతో ఇంట్రెస్ట్గా మట్టి అని ఏం భయపడకుండా చక్కగా మొత్తం తవ్వి మరీ తీస్తున్నారు. చూడండి, ఇద్దరు పోటాపోటీగా చేస్తున్నారన్నమాట మా పిల్లలిద్దరూ. దుంపలన్నీ ఇంచుమించుగా 1 కేజీ వరకు వచ్చాయండి. ఇంకా వీటిని నీట్గా కడిగేసుకొని తర్వాత మనం ఉడికించి తీయాలి. నేను ఇంకొక చోట కూడా మొక్క పెట్టాను, కానీ దీన్ని అయితే పట్టించుకోలేదు, వాటర్ వేయడం ఏమీ చేయలేదు. అది నేను పసుపు పెట్టిన కొత్తలోనే అనమాట. ఎట్లా అంటే వాటు పడినట్లు అంటారు కదా, వాడిపోయినట్లుగా అయిపోయిందని చెప్పి ఇంకా లోపల ఏమైనా పురుగు ఉండి కుట్టేసిందేమోలే అని వదిలేసాను. ఇంకా దాన్ని నేను పట్టించుకోలేదు. అసలు ట్రై చేద్దాం, తవ్వి చూద్దాం అని చెప్పి వెళ్తే కదా చిన్న దుంప దొరికిందండి. చూడండి, పసుపు దుంప మా పాప చూపిస్తుంది. అసలు ఎక్కడుందో కూడా నాకే ఐడియా లేదు. అసలు ఐడియా లేకుండానే అక్కడెక్కడ తవ్వేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ అసలు పసుపే నాకు కనిపించలేదు, జస్ట్ ఒక్క చిన్న దుంప వచ్చింది అంతే. అది కూడా తల్లివేరనమాట, ఇంకా పక్కన ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు దుంపలు. చిన్న దుంపలు తెల్లగా ఉంటాయి కదా, తయారవ్వనివి అవి ఉన్నాయి. ఇంకా వాటిని తీయలేదు మేము. పసుపు దుంపలకైతే ఎక్కువగా కేర్ ఏం తీసుకోకర్లేదండి. అంటే జస్ట్ మామూలుగా ఏదైనా టబ్బులో పెట్టేసి అప్పుడప్పుడు వాటర్ ఇస్తున్నా సరిపోతుంది. కానీ నేను ఇక్కడ పెట్టాను కదా రెండోది, అస్సలు వాటర్ అంటూ కూడా తగలేదు నాకు. అక్కడ బకెట్లో టబ్స్లో పెట్టాను కదా మొక్కలు, దానికోసం వెళ్ళినప్పుడల్లా కొంచెం వేసేదాన్ని. ఇటువైపు ఏం మొక్కలు పెట్టకపోవడం వల్ల అసలు వాటర్ అనేది ఇవ్వలేదు. అందుకే అట్లాగా అసలు కొంచెం కూడా దుంపలు రాలేదు. చూడండి ఎంత బాగుందో, అసలు కడుగుతుంటేనే మంచి అరోమా, అసలు చాలా మంచి వాసన వస్తుంది. ఇదిగోండి, ఇలా ఉంది కదా, ఇంత చిన్న ముక్క పెడితే చాలండి, చక్కగా పసుపు దుంప అయితే వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైంకి ఎక్కువ దుంపలు వస్తాయన్నమాట. చూడండి, చిన్నది జస్ట్ కొంచెం ఉంటే చాలు, కాకపోతే అటు ఇటు కట్ చేయకుండా ఉండాలి. కొంచెం మొలక రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి కదా, దాన్ని చిన్న ముక్క పెడితే చాలు. నేను తొట్టి దగ్గర చెమ్మకి పెట్టాను, అలాగే పిల్లలతో కూడా ఎక్కడైతే తీపించానో అక్కడే పెట్టిస్తున్నాను. మనం పెట్టకపోయినా కింద ఎక్కడో చోట ఉంటుంది, వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.